2 సార్లు ఆయన మంత్రిగా ఉన్నాను. ఇంతమంది ముఖ్యమంత్రులను చూశారు, అంటే 5 ముఖ్యమంత్రులను చూశారు. ఒకళ్ళ దగ్గర 2 సార్లు చేశారు చెన్నారెడ్డి గారి దగ్గర. ఎవరు పెర్ఫార్మెన్స్ ఎలా ఉండేది సార్? ప్రజల సమస్యల విషయంలో కానీ, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ ఎవరు చురుగ్గా ఉండేవాడు? అందరూ వాళ్ళ పరిధిలో చురుగ్గానే ఉండేవాళ్ళు. అంటే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. మీకు కాంగ్రెస్ అంటే హైకమాండ్ ఉంటుంది, హైకమాండ్తో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకునే వాళ్ళలో చెన్నారెడ్డి గారు ఒకడు ప్రధానికి హైకమాండ్ అనేవాడు కాదు. అవసరమైనప్పుడు మాట్లాడేవాడు, కొన్ని స్వతంత్రం ఇచ్చిన నిర్ణయాలు చేసేవాడు. అలాగే రాజశేఖర రెడ్డి కూడా కొంతవరకు ఇండిపెండెంట్గానే వ్యవహారం చేసేవాడు. వీళ్ళ యాటిట్యూడ్ ఆ విధంగా ఉండేది. సరే, మీరు చూస్తే ఈ వేళల్లో ముఖ్యమంత్రులు చెన్నారెడ్డికి, జనార్దన్ రెడ్డికి, జలగ వెంగళరావుకి వీళ్ళకి పడేది కాదు, ఒకళ్ళొకంటే కొంతమందికి పడేది. కానీ మీరు ఈ అందరితో కూడా సర్దుకుపోయారు, అందరి దగ్గర కూడా కీలకంగా ఉన్నారు. ఎలా సాధ్యమైంది సార్ అది? వాళ్ళని మనం అర్థం చేసుకొని, వాళ్ళ ఆలోచనలు అర్థం చేసుకొని ఆ ప్రకారంగా నడవటమే. ఎక్కడా కూడా తేడా రాదు, ఎక్కడా లేదు. అంటే మీ మనస్తత్వం అంటే వివాదాలకు అతీతంగా ఉండి మీ పని మీరు చేసుకుపోవడం వల్ల సాధ్యం. డిపార్ట్మెంట్ నాకు ఏదైతే అప్పగించేవాళ్ళో ఆ డిపార్ట్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండేది. అంటే మీ అవసరం ఉండేది, వాళ్ళకి ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా కాంగ్రెస్లో మీ అవసరం ఉండేది అని కాదు, వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా నాకు అప్పగించినటువంటి డిపార్ట్మెంట్ని కొంచెం జాగ్రత్తగా, క్రిటిసిజానికి తావు లేకుండా నడిపేవాడిని. ఎక్కువ ఏ శాఖను నిర్వహించారు సార్ ఈ 5 మంత్రులు సీఎంల దగ్గర? ఫైనాన్స్. ఎందుకని ఫైనాన్స్కి మీకు అవినాభావ సంబంధం ఉండేది? చివరి వరకు కూడా మీరు సీఎం అయ్యాక వరకు కూడా అదే చూసుకున్నారు. నా దగ్గర ఉండేది అదే. ఏమంటే మొట్టమొదటి నుంచి నేను ఒక చిన్న బిజినెస్ కమ్యూనిటీ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని. చెన్నారెడ్డి గారు మాట్లాడుతూ నీకు ఫైనాన్స్ ఉండాలి, ఫైనాన్స్ మేనేజ్ చేయటంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఆ మెలకు జాగ్రత్త నీ దగ్గర ఉంటుంది, నీకు అప్పగిస్తున్నానయ్యా అన్నాడు. అంటే ఇది పెద్ద డిపార్ట్మెంట్ సార్ అన్నాను. అవును, పెద్దది కాబట్టి ఇస్తున్నాను, నువ్వు తీసుకోవాలన్నాడు. మాట్లాడటానికి వీలు లేదు కదా. ఆ రకంగా ఫైనాన్స్తో మొదలుపెట్టాడు. ఎలా ఉంటుంది సార్ మంత్రి ప్రమేయం? ఎలా ఉంటుంది? ముందుగా నిర్ణయించుకున్న ఆదాయం వస్తుంది, ముందుగా నిర్ణయించుకున్న ఖర్చులు ఉంటాయి, వాటిని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతారు? మంత్రి విజ్ఞత ఎలా ఉపయోగపడుతుంది యాజ్ ఏ ఫైనాన్స్ మినిస్టర్గా? జనరల్గా నా వరకు నా స్టైల్ ఏమిటంటే, ఏదైనా ఒక మేజర్ డెసిషన్ తీసుకోవాల్సి వస్తే దానిలో కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే ముఖ్యమంత్రితో వెళ్ళి మాట్లాడేవాడిని, 1-to-1 మాట్లాడేవాడిని, చెప్పేవాడిని దీంట్లో ఈ ఇబ్బంది ఉంది, ఇది మనం టేకప్ చేయకూడదు, ఇది టేకప్ చేయొచ్చు అని. చాలా వరకు ఏ ముఖ్యమంత్రి నన్ను కాదు అనే స్వభావం ఉండేది కాదు. జాగ్రత్తగా వినేవాళ్ళు, రోజు అట్లా కాదు ఇట్లా అని సర్ది చెప్పే సందర్భం ఉంటే చెప్పేవాళ్ళు, కలిసి ఉన్న పని చేసుకుంటేవాళ్ళు. వైఎస్ ఉన్నప్పుడు బాగా ఇబ్బంది అయింది మీకు, ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి బోలా చక్రులాగా వరాలు ఇచ్చేయడం, మీరు అడ్జస్ట్ చేయలేక కాదు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయని అన్నారు. ఉన్నాయి, బట్ 1-to-1 అది 1-to-1లో చెప్పేవాడిని. అప్పుడు కొత్తగా మీరు 2004 రావడం, 10 ఏళ్ళు కాంగ్రెస్ గ్యాప్ రావడం, ఆదాయ వనరులు తక్కువగా ఉండడం, ఈయన ఇచ్చిన హామీలు ఆల్రెడీ మీరు మేనిఫెస్టోలో పెట్టినవి కాకుండా అదనంగా కూడా ఇచ్చేవాళ్ళు, అన్ని సర్దుబాటు చేయగలిగారు. అంటే అప్పుడు ఒకటి జరిగింది సార్, 2004 వరకు ఉన్న టీడీపీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మొత్తం స్ట్రీమ్ లైన్ చేసింది ఆదాయం కోసం. ఆదాయం రాగానే మీకు ఉపయోగపడింది జలయజ్ఞం కానీ, మీరు తీసుకున్న ఇందిరమ్మ కానీ, ఈ పథకాలన్నింటి కూడా అంటారు. మీరు 2004 తర్వాత సృష్టించిన దానితో వచ్చిందా, ముందుగానే చంద్రబాబు నాయుడు వేసిన పునాదుల వల్ల మీకు ఆదాయం? రెండూ ఉన్నాయి. అంతకు ముందు నుంచి అమల్లో ఉన్నటువంటి కార్యక్రమాల వల్ల వచ్చింది, ప్లస్ నేను కొంత నా బ్యాక్గ్రౌండ్ బిజినెస్ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాడిని కాబట్టి కొంచెం జాగ్రత్తగా, లూప్ హోల్స్ లేకుండా జాగ్రత్త పడేవాడిని.